నీ మనసులోని బాధను ఆవేదనను మర్చిపోయి ఆనందంగా గడపడం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అర్చన ఎవరి పేరుతో చేయించమంటావమ్మా? విక్రమ్ పేరుతో. ఇప్పుడే ఆటోకి వెళ్ళిపోయా. నీ కళ్ళ ముందు ఆటోకి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నావురా? ఈ ఉజ్జయిని సామ్రాజ్యానికి మహారాజునైన నేనే స్థిరముగా లేనప్పుడు మన ప్రజలకి ఏ న్యాయం చేయగలను? నీలాంటి అందమైన అర్థాంగి లభించినప్పుడు ఆనందంతో ఉప్పొంగిపోయాను. కానీ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు? నాలాంటి అసమర్థుడికి భార్యవయ్యావు. మీరు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కోర్టు పనులన్నీ అయిపోయాయా? జడ్జిమెంట్ వచ్చేసిందా? వచ్చింది, కానీ పేపర్స్ ఇంకా చేతికి రాలేదు. అమ్మా నాకేది? ఏరా, నువ్వు మన ఇంట్లోనే గెస్ట్వా? కావాలంటే వంటింట్లోకి వచ్చి తాగు. వద్దులే బామ్మా, నువ్వు కథ చెప్పు. నానమ్మ, మేమెక్కడి వరకు చదివామో అక్కడి నుంచి కథ చెప్పు. సరే. ఒక మంచి ముహూర్తంలో భర్తృహరి ఇచ్చిన దానిమ్మ పండును తిని విక్రమార్కుడు రాజయ్యాడు. కాళికాదేవి ప్రసన్నంతో వీరఖడ్గాన్ని పొందాడు. దేవలోకంలో ఇంద్రుని మెప్పించి 32 సాలభంజికలతో కూడిన సింహాసనాన్ని సంపాదించాడు. భట్టి సహకారంతో భూమండలానికి చక్రవర్తిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు మొదలైంది అసలు ప్రాబ్లం. విక్రమార్క మహారాజు 32 జన్మలెత్తడానికి కారకుడైన ఒక దుర్మార్గుడు ప్రవేశించాడు. జ్ఞానశీల ఆగు. ఎవరది? మన్నించాలి, నేను కాళముఖుణ్ణి, నీ సేవకుణ్ణి. ఓ కాళముఖ, నీవా? నీ అకాల రాకకు కారణం? జ్ఞానశీల, ఇప్పటి వరకు 999 మందిని హతమార్చిన నీవు ఏ ఆశయంతో ఉజ్జయిని నగర ప్రవేశం చేయబోతున్నావో నాకు తెలుసు. విక్రమార్కుడికి కాళికాదేవి ప్రసాదించిన వీర ఖడ్గాన్ని, స్వర్గాధిపతి దేవేంద్రుడు ప్రసాదించిన 32 సాలభంజికలతో కూడిన మణిమయ రత్న ఖచ్చిత సింహాసనాన్ని నీ స్వంతం చేసుకోవాలనుకుంటున్నా. అవును అవును కాళముఖ, ఆ సింహాసనాన్ని సొంతం చేసుకుని అధిష్ఠించి ఈ భూమండలానికి చక్రవర్తిగా విరాజిల్లాలనేది నా అభిమతం. కానీ అది నీవనుకున్నంత సులభం కాదు జ్ఞానశీల. నీవు కోరుకునే ఆ రెండు నీ సొంతం కావాలంటే నీకున్న మంత్రశక్తులు చాలవు. నీ తపశక్తితో సంపాదించిన వరాలు కూడా సరిపో. ఇంకో శక్తి కావాలి. ఉజ్జయిని నగర శివార్లలోని శ్మశానంలో నివసించే హేతాళ శక్తి కావాలి. కానీ ఆ శక్తిని నీ వశం చేసుకోగల శక్తి సామర్థ్యాలు నీకు లేవు. జ్ఞానశీల, ఆ బేతాళుడిని నీ వశం చేసుకోవాలంటే నీకున్న మంత్రశక్తి కంటే తంత్రశక్తి ముఖ్యం. జ్ఞానశీల, అలాంటి శక్తి కలిగిన వాడు బేతాళుడు నీ వశం కావటానికి నీకు సహాయపడగలిగిన వాడు ఈ భూమండలంలో ఒకే ఒక్కడున్నాడు. అతడెవరో తెలుసా? హరివీర భయంకరుడు, ఈ భూమండలాధీశుడు విక్రమాదిత్యుడు మాత్రమే. అతని కోసమే నీవు ఉజ్జయిని నగరంలో అడుగు పెట్టబోతున్నావు. అవును అవును కాళముఖ, నీ సూచన మేరకే తంత్రాన్ని ప్రయోగిస్తాను. ఆ విక్రమార్కుడి ద్వారానే బేతాళుణ్ణి వశపరుచుకుంటాను. నీ శక్తి సామర్థ్యాల మీద
నాకు నమ్మకం ఉంది. కానీ ఆ మణిమయ రత్న ఖచ్చిత సింహాసనాన్ని, ఆ వీర ఖడ్గాన్ని పొందాలంటే ఆ విక్రమార్కుణ్ణి బలి ఇవ్వాలి. అది కూడా నీ కార్యం నెరవేరపోయి ఆఖరి క్షణంలో విక్రమార్కుణ్ణి బలి ఇవ్వాలి. నీ సేవకుడిగా నా ధర్మం ప్రకారం నీకు చెప్పాల్సింది చెప్పారు. ఇక నాకు సెలవు. అనుకున్నది సాధించేంత వరకు ఈ జ్ఞానశీలుడు విశ్రమించడు. నా మంత్ర తంత్ర శక్తులతో ఆ విక్రమార్కుడి ద్వారానే నేననుకున్నది సాధిస్తాను. నానమ్మా, ఆ కాలముకుడెవరు? అదృశ్య రూపంలో ఉండి జ్ఞానశీలుడు లాంటి సూపర్ పవర్స్ కలిగిన వాళ్ళకి నమ్మకంగా పనిచేసే బానిస లాంటి శక్తివంతుడు కాళముఖుడు. అది మంచా చెడా అనేదేమీ చూడ్డు. బాస్ ఏం చెప్తే అది చేసేస్తాడు. రోబోట్ లాగానా? ఎస్. ఆ తర్వాత ఏంటి మిత్రమా? మా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న నీకు మాకు రుణం తీరిపోతుందని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఏంటి అనేది? నిజం పేదాల, ఎన్నో ఏళ్లుగా ఈ శ్మశానంలో కలిసిమెలిసి జీవిస్తున్న మనం విడిపోబోతున్నాం. ఏ నీ పిశాచ జీవితానికి కాలం తీరిపోతుందా? మళ్ళీ జన్మించబోతున్నావా? లేదు మిత్రమా, ఈ ప్రదేశం నుంచి నీకు విముక్తి లభించబోతోంది. నిన్ను వశం చేసుకోవడానికి వస్తున్నాడు. నిజం పేదాల, ఇక నువ్వు ఈ చెట్టుకి వేలాడుతూ ఉండటానికి వీలు కుదరదు. ఎవరా వీరుడు? నన్ను వశపరచుకోగల ధీరుడెవడు? రాని చూద్దాం. विक्रमार्क महाराज की उज्जैनी महाराज की विक्रमार्क महाराज की विक्रमार्क महाराज की विक्रमार्क महाराज की उज्जैनी महाराज की विक्रमार्क महाराज की विक्रमार्क महाराज की उज्जैनी महाराज की विक्रमार्क महाराज की उज्जैनी महाराज की विक्रमार्क महाराज की. విక్రమార్క మహారాజా, ముందుగా మా తరపున, మన ఉజ్జయిని నగర సామ్రాజ్య ప్రజలందరి తరపున, వైదేహి, కన్య, పద్మపురి దేశాల సామంతరాజుల తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మహారాజా, వైదేహి రాజ్య ప్రజల తరపున మేము మీకు ఈ చిన్న కానుకను సమర్పించుకుంటున్నాము. మహారాజా, మేము కన్యదేశపు రాజ్యం తరపున ఈ చిరుకానుకను సమర్పించుకుంటున్నాము. మహారాజా, పద్మపురి రాజ్య ప్రజల తరపున ఈ కానుకను సమర్పించుకుంటున్నాము.
విక్రమార్క మహారాజుల వారికి ప్రణామములు. ఈ భూమండల చక్రవర్తి విక్రమాదిత్య మహారాజులకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న కానుకను సమర్పించుకుందామని వచ్చాను. ఈ పండు సాక్షాత్తు దేవలోకంలోని కల్పవృక్షానికి కాసిన దానిమ్మ పండు. ఈ బంగారు దానిమ్మ పండు విలువ ఏపాటిదో చీల్చి చూడండి, తమకే తెలుస్తుంది. మహానుభావ, మా జన్మదిన సందర్భంగా ఇంతటి అపురూపమైన బహుమతిని ప్రసాదించిన మీకు మా ధన్యవాదములు. మీరెవరో తెలుసుకోవచ్చా? మహారాజా, నా గురించి చెప్పుకునేంత గొప్పతనం ఏదీ నాలో లేదు. నా పేరు జ్ఞానశీలుడు. నేనొక తాపసిని. తపస్సులోనే కాలం గడుపుతున్నా కాళికాదేవి భక్తుడను. విక్రమాదిత్య మహారాజా, మీరు కాళికాదేవి వరప్రసాదులు. మీ తెలివితేటలతో దేవలోకాన్నే పులకరింపచేసిన మహాచక్రవర్తులు. మహారాజా, మీరు అనుమతి ప్రసాదిస్తే మీతో ఏకాంతంగా ఒక విషయం చర్చించాలి. లోక కళ్యాణానికి సంబంధించిన ఒక రహస్య విషయం తమరితో మాట్లాడాలి. అవశ్యం. భట్టి, పదండి. నానమ్మా, ఆ తర్వాత ఏమైంది? బామ్మ చెప్పు బామ్మ. బట్టి జ్ఞానశీలుణ్ణి అనుమానంగా చూశాడు కదా. అది జ్ఞానశీలుణ్ణి ఉజ్జయిని నుంచి తరిమేశారా నానమ్మా? అదే చెప్తున్నానమ్మా. ఆ రండమ్మా, భోంచెద్దురు గాని. ఆ ట్యాంక్ లోపల చూడరా. ఎందుకు అరిచావు? పదండ్రా వెళ్దాం.
ఏమైంది బాబూజీ? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏయ్, ఈసారి మిత్ర ఇక్కడికొచ్చిన ఆమె ఆచూకీ తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. లేదంటే నీ ఆశ్రమం ఉండదు, నువ్వు ఉండవు. జాగ్రత్త. మిత్రా, మిత్రా, మిత్రా ఏది? పైనుందా? బాబా, మిత్రా, ఎవరమ్మా అతను? అతన్ని చూసి భయపడి దాక్కున్నావు దేనికి? చెప్పమ్మా, అతనికి నీకు సంబంధం ఏమిటి? నీ గురించి మరీ గుచ్చిగుచ్చి ప్రశ్నించాడే, దేనికి? బాబా, ఆయన మా మేనమామ, నాకు గార్డియన్. నా ఆస్తి కోసం నన్ను చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక పారిపోయి వచ్చేసాను. బాబా, వాడు చాలా దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు. ఒక పిచ్చివాడితో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నా ఆస్తిని, నన్ను తన స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అలాగా? ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఇంకెక్కడైనా ఉండటానికి ఏర్పాట్లు చేయమని విక్రమ్తో చెప్తాను. బాబా, దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించకండి. నేను ఇక్కడే ఉంటాను. వద్దమ్మా, నా మాట విను. ఇక్కడ ఉండడం నీకే మంచిది కాదు. నా మాటల్ని మీ మావయ్య పూర్తిగా నమ్మాడని నేను అనుకోవట్లేదు. అతను ఏ క్షణానైనా ఇక్కడికి తిరిగి రావచ్చు. ప్రశాంతంగా ఉండే ఆశ్రమ వాతావరణం కలుషితం కావడం నాకు ఇష్టం లేదమ్మా. విక్రమ్తో మాట్లాడి ఏం చెయ్యాలో నిర్ణయిస్తాను. పదండి. నమస్కారం రాజేంద్ర వర్మ గారు. నమస్కారం బాబా. కాంచనా, కాంచనా, రండి బాబా. రామ్మా. నమస్కారం బాబా. నమస్కారం. బాబా, ఏదైనా పని మీద వచ్చారా? అవును వర్మగారు. ఈ అమ్మాయి పేరు స్నేహమిత్ర. మన విక్రమ్కి చాలా కావలసిన అమ్మాయి. దూరపు బంధువు కూడాను. మిత్ర, మన విక్రమ్ని దత్తత తీసుకున్న పుణ్యదంపతులు వీళ్ళేనమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చో అమ్మా. రాజేంద్ర వర్మ గారు, దయచేసి ఎందుకు ఏమిటి అని వివరాలు అడగవద్దు. మీకు అభ్యంతరం లేకపోతేనే స్నేహమిత్ర ఇక్కడే కొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉంటుంది. బాబా, ఎవరిని ఎక్కడికి ఏ టైంలో చేర్చాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు.
నాకు సహాయంగా ఒక అమ్మాయి అవసరమని ఈ రోజే అనుకున్నాను. నువ్వు అనుకోవటం, బాబా స్నేహమిత్రని మన ఇంటికి తీసుకురావటం దైవ సంకల్పం. బాబా, స్నేహమిత్ర కొన్నాళ్ళు కాదు, ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటుంది. మీకేమన్నా అభ్యంతరమా? మన విక్రమ్కి అభ్యంతరం లేకపోతే నాకు ఉండదమ్మా. మరి నాకు సెలవా? వెళ్ళొస్తాను. మంచిదండి. అమ్మా మిత్ర, వెళ్ళొస్తాను. జాగ్రత్త. సరే బాబా. ఏమండి, ఈ అమ్మాయి విక్రమ్కి దూరపు బంధువు అని బాబా చెప్పారు కదా, అసలు ఎలాంటి బంధుత్వం మనం అడగనేలే. ఆ విషయం బాబానే చెప్పేవారు కదా, ఎందుకు ఏమిటని అడగొద్దని చెప్పారు. మనం అడగటం మర్యాద కాదు. స్నేహమిత్రకి గతి చూపించు. ఏమ్మా, ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లే అనుకో. ఇక్కడ నీకు ఎలాంటి లోటు ఉండదు. రామ్మా. హలో హలో, కొంచెం విక్రమ్ గారిని పిలుస్తారా అండి? ఏంటిది? ప్రతిరోజు ఎవరో ఒకరు ఫోన్ చేసి విక్రమ్ విక్రమ్ అని అడుగుతూ ఉంటారు. ఛే. హలో, నువ్వెవరు? నా పేరు మిత్ర, స్నేహమిత్ర. సో వాట్? విక్రమ్కి నీకు ఏంటి సంబంధం? చెప్తే కాని పిలవా? పిలవను. ఎందుకు? ఎందుకు పిలవరు? నీకు విక్రమ్కి సంబంధం ఏంటో చెప్పు, అప్పుడిస్తాను. నా పేరు మిత్ర. విక్రమ్ నా కాబోయే భర్త. విక్రమ్ నా ప్రాణం, నా సర్వస్వం. ఏంటి? విక్రమ్ నీ ప్రాణము, నీ సర్వస్వమా? అవును. నందిని, నా గురించి ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఇవ్వు. హలో, నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. నేను మిత్రని, స్నేహమిత్రని. చెప్పు మిత్ర, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఆశ్రమం నుంచేనా? కాదు, రాజేంద్రవర్మ గారింటి నుంచి. వాట్? నువ్వు రాజేంద్రవర్మ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నావా? అక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? బాబా గారు తీసుకొచ్చారు. నేను ఇక్కడ ఉండడమే మంచిదని చెప్పారు. మంచి పని చేశారు. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే. విక్రమ్ గారు, ఎవరా మిత్ర? స్నేహమిత్ర. అదే, ఆ స్నేహమిత్రే ఎవరని అడుగుతున్నాను. నాకు కాబోయే భార్య, నా ప్రాణం, నా సర్వస్వం స్నేహమిత్ర. నాన్నగారు, వాళ్ళొచ్చారు నాన్నగారు. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఇలా కూర్చోండి.
నరసింహశాస్త్రి గారు, తాళపత్ర గ్రంథాల్లోని 2వ కాండంలోని విషయాలన్నీ అచ్చుగుద్దునట్టు జరిగాయి. విక్రమ్ ఒక తల్లి ప్రాణం నిలబెట్టాడు. ఆపదలో ఉన్న ఒక అమ్మాయిని రక్షించాడు. నరసింహశాస్త్రి గారు, 3వ కాండంలో విక్రమ్ గురించి ఏం రాసిందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది నాకు. శాస్త్రి గారు, 3వ కాండం మీరు చూసినట్టున్నారు? చూశాను, క్షుణ్ణంగా చదివాను. అందులో ఏం రాసింది? ఏమి సంఘటనలు జరగబోతున్నాయి? వాటి గురించి ముందుగా చెప్పకూడదు అని వ్రాసి ఉంది. శాస్త్రి గారు, 3వ కాండంలోని విషయాలు మాత్రం ముందుగా చెప్పకూడదని ఎందుకు రాయబడిందో తెలుసుకోవచ్చా? శాస్త్రాలని అనుసరించిపోవాలి తప్ప మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ తాళపత్ర గ్రంథాల్లో వ్రాయబడిన సంఘటనలు జరిగిన తర్వాతే చెప్పాలని, అంతవరకు బయట పెట్టకూడదని స్పష్టంగా వ్రాయబడింది. శాస్త్రి గారు, మీరిలా చెబుతూ ఉంటే జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవాలనే కుతూహలం మరింత ఎక్కువైంది నాకు. కాఫీ తీసుకోండి. బాబూజీ, విక్రమ్ గురించి తెలుసుకోవాలన్న తాపత్రయం మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ చెప్పకూడదని మీరే అన్నారు కదా. అవును, కానీ ఈ కాండం గురించి మీకొక్క విషయం మాత్రం చెప్పగలను. ఈరోజు ఒక సంఘటన జరుగుతుంది. ఆగండి. ఏమైంది? ఇందాక నుంచి అరుస్తుందయ్యా, ఎంత కొట్టినా ఆగట్లేదు. ఆగండి. అయ్యా, అది నోరు లేని జీవి, దాన్ని కొట్టకండి. ఏమైంది మిత్ర? ఏమైందమ్మా? కుక్క. ఏమైందమ్మా? కుక్క కరిసిందా? గట్టి గట్టిగా అరుస్తోంది. భలే దానిమమ్మా నువ్వు. ఏం జరిగింది? ఏమైంది? అది నువ్వే చెప్పమ్మా. ఏంటి మిత్ర, ఎందుకంత భయపడుతున్నా? అది కుక్క కుక్క గట్టిగా అరుస్తోంది. ఏమండి విక్రమ్ గారు, మీ ఆఫీస్లో ఆవిడెవరు? మీతో మాట్లాడాలంటే నానా ప్రశ్నలు అడిగింది. మీకు నాకు సంబంధం ఏంటని గుచ్చి గుచ్చి అడిగింది తెలుసా? తన పేరు నందిని. ఆవిడ మా సార్కి పర్సనల్ సెక్రటరీ. నాకు చాలా భయంగా ఉందండి.
ఇంత బాగా చూసుకుంటూ నా మీదే అరుస్తావా? నీ సంగతి చెప్తానుండు. ఏయ్, ఈ రోజు నీకు అన్నం పెట్టకుండా నేను పస్తుంచుతాను. నీకు ఈవేళ పిచ్చే కరుస్తున్నావే, నీ సంగతి చెప్తానుండు. బాబు వద్దు బాబు, కరుస్తుంది బాబు, వెళ్ళొద్దు బాబు, నా మాటేనండి బాబు, వద్దు బాబు. బాబు పట్టాభి గారు, ఒకసారి చూడండి. ఎప్పుడు వచ్చింది? జస్ట్ ఇప్పుడే వచ్చిందండి. సరే, ఇంకేమైనా వస్తాయేమో చూడు. అవి తీసుకుని సార్ రూమ్కి రా. సార్, ఏంటి హడావుడి? మన క్రైమ్ రిపోర్టర్ ఏమైనా సెన్సేషనల్ న్యూస్ పంపించాడా? అవును సార్, ఫ్యాక్స్ వచ్చింది చూడండి. మై గాడ్, నందన బైరాగ్. నందన్ బైరాగా? అవును పట్టాభి, నందన్ బైరాగి అనే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇప్పటి వరకు 999 హత్యలు చేసినట్లు ఆరోపణలున్న సంఘ విద్రోహి ఇప్పుడు 1000 హత్య చేయడానికి హైదరాబాద్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ నందిని? చూడండి సార్. నందిని, ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది, మరుక్షణం దాని విలువను కోల్పోయేది వార్త. మనకు అందిన వార్త నిమిషాల్లో పబ్లిష్ అయిపోవాలి, జనం మధ్యలోకి చేరిపోవాలి. ఆలస్యం అయితే అది పాతపడిపోతుంది. నందిని, వెంటనే ఈ న్యూస్ ఫోటోతో సహా ఫ్రంట్ పేజీలో వచ్చేటట్టు చేయాలి. క్విక్, నువ్వు ఆ పనిలోనే ఉండు. అలాగే సార్. సార్, ఆ నందన బైరాగి 1000 హత్య చేయడానికి హైదరాబాద్లో అడుగుపెట్టారన్నారు కదా, 1000 హత్యలు చేయడం వెనుక అతని ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? ఆ విషయం కూడా ఫ్యాక్స్లో స్పష్టంగా తెలియజేశారు పట్టాభి. 1000 హత్యలు చేస్తే కాళికాదేవి దర్శనంతో పాటు అనుగ్రహం కూడా లభిస్తుందనే మూఢనమ్మకంతో ఆ నందన్ బైరాగి హత్యలు చేస్తున్నాడట. సార్, 1000 హత్య చేయడానికి ఆ నందన బైరాగి హైదరాబాద్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? గుడ్ క్వశ్చన్ పట్టాభి. వాడికి కావాల్సిన వ్యక్తి ఎవరో ఇక్కడే ఈ హైదరాబాద్లోనే ఉండుండొచ్చు. సార్, ఈ ఫోటోలోని మనిషిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సార్. అవును సార్, నేను కూడా ఈ ఫోటోలోని వ్యక్తిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇంపాసిబుల్. ఈ నందన్ బైరాగ్ ఎలా ఉంటాడో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇది కూడా వాళ్ళ ఊహా చిత్రమే. పోలీసులకు కంటపడకుండా అత్యంత రహస్యంగా జీవించే నందన్ బైరాగ్ని మీరు చూశారంటే నాకు నమ్మకం కుదరటం లేదు.
సార్ ఖచ్చితంగా ఈ నందన బైరాగిని ఎక్కడో చూసాము కలిసాము కానీ ఎక్కడ చూసాము కలిసాము అన్నది గుర్తు రావడం లేదు